జాబ్ లేదు, కాలేజ్ లేదు, పని పాట ఏమీ లేదు. నా డే ఎలా గడిపాను అనేది చెప్తాను. రీల్స్ సేవ్‌లో ఉంచుకోండి. అండ్ వెయిట్ గెయిన్‌కి బెస్ట్ బడ్జెట్‌లో డైట్ చెప్తాను. మార్నింగ్ లేవగానే 5 ఎగ్స్, 2 బనానాస్, 2 రాగి జావ తాగేసి జిమ్‌కెళ్ళిపోయాను. అక్కడ 5 వేరియేషన్స్ లెగ్ అండ్ ట్రాప్స్ చేశాను. ఆ తర్వాత రూమ్‌కెళ్ళిపోయి ఓట్స్ షేక్ చేసుకున్నాను. అది తాగేసాను. మీరు కూడా తాగండి కంపల్సరీగా. తర్వాత మా ఫ్రెండ్ కాల్ చేశాడు, షూట్‌కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాను. అండ్ చెప్పడం మర్చిపోయాను, ఇది నా బైక్ G800. నాకు చాలా ఇష్టము. దీన్ని ముద్దుగా ది బీస్ట్ అని పిలుస్తాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఆ తర్వాత షాపింగ్కి వెళ్ళిపోయాను, కానీ అక్కడ కొన్నది ఏం లేదు, జస్ట్ చూడడం వరకు, ఎందుకంటే బడ్జెట్ ప్రాబ్లము. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తినడానికి న్యాచురల్స్కి వెళ్ళాను. అక్కడ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొత్తగా పెట్టారంట బ్రాంచ్. ఇంకా రిటర్న్ వచ్చే టైంలో 2 జింకలు కనపడ్డాయి, క్యూట్గా ఉన్నాయి. 2 ఫోటోలు తీసేసాను. తర్వాత రూమ్కి వెళ్ళిపోయి 1 అవర్ రెస్ట్ తీసుకున్నాను. ఆ తర్వాత లంచ్కి వచ్చేసరికి గడిరాజు ప్యాలెస్కి వెళ్ళాను, ఎందుకంటే 10K రీచ్ అయ్యాక ఒక స్మాల్ ట్రీట్ ప్లాన్ చేశాను. ఇంకా ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక అపోలో ఫిష్ అండ్ బిర్యానీ చెప్పాను. టేస్ట్ ప్రకారం 2 చాలా బాగున్నాయి. ఇప్పటివరకు మన పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వు. నా వల్ల నీకు ఎంతో ఒక యూజ్ ఉంటుంది, నేర్చుకుంటావు. ఆ తర్వాత ఈవెంట్కి వెళ్ళాను. ఇక్కడ ఏంటంటే నా బ్యాడ్ లక్, ఈవెంట్ అయిపోయింది, అందరూ రిటర్న్ వచ్చేస్తుంటే నేను వెళ్ళాను. ఇంకా ఏంటరా అంటే రిటర్న్ అయిపోయింది, అదే ఈవెంట్ అయిపోయింది అని చెప్పారు. ఇంకేం చేద్దాం, మన దరిద్రం తెలిసిందేగా. ఇంకా ఆ తర్వాత ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోగానే రైస్, పపాయ, ఆలు ఫ్రై అండ్ పప్పు, క్యారెట్, పెరుగు అండ్ చిక్కుడుకాయ అనేది డైట్గా డిన్నర్ తీసుకున్నాను. ఈరోజు డే అయితే ఇలా ఎండ్ చేశాను. ఎలా ఉన్నది అనేది కామెంట్లో మీరు